హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు అయితే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మీరైతే మన ఛానల్లో కంటెంట్ చూడండి. ఇక్కడైతే మీకు డైలీ జాబ్ పోస్టులతో పాటు సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సెస్ అయితే మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సో మీరైతే ఫస్ట్ అయితే ఒక కోర్స్ చూడండి, అది మీకు వీడియో అయితే పక్కా అర్థమవుతుంది. అండ్ వీళ్ళు మన పైథాన్ లైఫ్ వాళ్ళే 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కూడా ఎలా లింక్స్ యాక్సెస్ చేసుకోవాలో వీడియో ఎండ్లో అయితే చెప్తాను. అండ్ అదేవిధంగా జాబ్ పోస్టులకు సంబంధించిన లింక్స్ కూడా వీడియో ఎండ్లో ఎలా యాక్సెస్ చేసుకోవాలో చెప్తా అనమాట. సో ఈరోజు ఫస్ట్ మనం జాబ్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు వచ్చేసి మనకనే నాన్ ఐటీ జాబ్సే అనమాట. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి టీవీఎస్ నెక్స్ట్ అనే కంపెనీ వాళ్ళు ట్రైనీ సపోర్ట్ రోల్కి అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై. అండ్ జాబ్ టైప్ చూసినట్లయితే ఫుల్ టైం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సీ, బీకామ్, బీబీఏ. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే మీరు ఎలిజిబుల్. అండ్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే పాస్అవుట్స్ అవుతుంటారో ఈ బీఎస్సీ, బీకామ్, బీబీఏ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోండి. వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ శాలరీ వచ్చేసి అప్ టు 3 LPA వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే మీకు వర్బల్ అండ్ రిటర్న్ స్కిల్స్ పర్ఫెక్ట్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా గ్రేట్ యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ అండ్ రిపోర్టింగ్ బిల్డింగ్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్. అండ్ అదేవిధంగా విల్లింగ్ టు వర్క్ 24/7 ఎన్వైర్న్మెంట్ అండ్ ప్రొవైడ్ వీకెండ్ కవరేజ్ ఇఫ్ నీడెడ్. సో 24/7 వర్క్ చేసేలా మీరు ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ వీకెండ్స్ ఉంటాయి కదా, వీక్ ఆఫ్స్, అప్పుడు కూడా మీరు పనిచేసే విధంగా అయితే ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఈ నాన్ ఐటీ జాబ్స్కి మ్యాథ్స్ అయితే మీకు ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్స్, ఎక్సెల్ ఇవి వస్తే సరిపోతుంది. మీ యొక్క రెజ్యూమ్లో అయితే అవి మెన్షన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బాష్ అనే కంపెనీ వీళ్ళు వచ్చేసి ప్యాకేజింగ్ ఇంజనీర్ దీనికైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చెప్పడం జరిగింది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి అయితే ఫుల్ టైం అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్ వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ బ్యాచెస్ వచ్చి 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే పాస్అవుట్స్ అవుతుంటారో వాళ్ళను మాత్రమే వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళ నుంచి శాలరీ వచ్చేసి అప్ టు 8 LPA వరకు అయితే శాలరీ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో 8 LPA వరకు అయితే శాలరీ ఇస్తారు బేస్డ్ అప్ ఆన్ యువర్ స్కిల్. అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు శాలరీ ప్యాకేజ్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్ అయితే 2 to 3 LPA, 3.5 LPA అయితే గ్యారంటీ ఇవ్వచ్చు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే ప్యాకేజింగ్, డెస్టినీ ఆప్టిమైజేషన్, container truck utilization, design and development of packing of automotive, design of packing material with help of SolidWorks like AutoCAD, ArtistCAD, one-way and printable packing, and KLD and artwork development for new packing. సో ఇవి మీకు వచ్చినట్లయితే ఇవి మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసుకోండి. తర్వాత అయితే జాబ్కి అప్లై చేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిటో అనే కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ అడ్వైజర్ కింద అయితే హైర్ చేసుకుంటున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వడం జరిగింది. జాబ్ టైప్ వచ్చేసి వీళ్ళు ఫుల్ టైం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో పర్టికులర్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ అయితే మెన్షన్ చేయలేదు వీళ్ళు. లైక్ బీఎస్సీ నా, ఎంసీఏ నా, ఇట్లా ఎంబీఏ, సారీ ఎంసీఏ, ఎంబీఏ ఇట్లా ఉంటాయి కదా, అవైతే వీళ్ళైతే పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2018 నుంచి 2023 మధ్య ఎవరైతే పాస్అవుట్ అవుతుంటారో వాళ్ళనైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. శాలరీ వచ్చేసి అప్ టు 6 LPA వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో స్కిల్స్ ఏమి ఉంటాయంటే సేమ్ రొటీన్ అనమాట. కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ ఉండాలి, ఇంటర్పర్సనల్ అండ్ అక్యురసీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్, గుడ్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ నెసెసరీ, అండ్ అబిలిటీ టు కమ్యూనికేట్ ప్రెజెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఎఫెక్టివ్లీ. సో కంప్యూటర్ ఆపరేట్ చేయడం రావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ మీకు పర్ఫెక్ట్ ఉండాలని వీళ్ళైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాగ్నిజెంట్ వాళ్ళు అసోసియేట్ ప్రాజెక్ట్ దీనికైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి బెంగళూరు అండ్ చెన్నై ఉంటుంది. బెంగళూరు అయితే అయిపోయింది, ప్రజెంట్ అయితే చెన్నై లొకేషన్ అయితే జాబ్ పోస్ట్ అవైలబుల్ ఉంది. దానికైతే అప్లై చేసుకోండి. జాబ్ టైప్ చూసినట్లయితే ఫుల్ టైం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. అండ్ శాలరీ వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వాళ్ళని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2017 నుంచి 2022 మధ్యలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి మినిమం అప్ టు 6.5 LPA వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే స్టార్టింగ్ 6.5 LPA ఉంటుంది, ఫ్రెషర్కి అయితే
మ్యాక్స్ 2 to 3.5 వరకు అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క 4 జాబ్స్కి మీకు ఇందులో ఏ జాబ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో దానికైతే అప్లై చేసుకోండి గైస్. ఇప్పుడు నేను లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్తాను. సో దీనికోసం మీరు మీ యొక్క మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ టెలిగ్రామ్ ఓపెన్ చేసి అందులో పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడు టెలిగ్రామ్లో ఇట్లా మన ఛానల్ ఉంటుంది. ఇక్కడ పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ అప్డేట్ ఉంటాయి అనమాట. లైక్ ఒక రోజులో మన సోషల్ మీడియాలో మన ఛానల్ తరపున మన పేజ్ తరపున ఇన్స్టా పేజ్ ఎన్ని కంటెంట్ అయితే వస్తుంది అనేది ఇక్కడ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ జాబ్ పోస్టులు కూడా ఉంటాయి. లైక్ ఇక్కడ ఉంది కదా టాటా యాక్సెస్, ఇక్కడ లింక్స్ మీద క్లిక్ చేస్తే మీరు పేజ్కి రీడైరెక్ట్ అయిపోతారు. ఇక్కడ నుంచి అయితే మీరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే లింక్స్ని యాక్సెస్ చేసుకోవాలి గైస్. హోప్ మీకు ఇది లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మన పైథాన్ లైఫ్ 30+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారని వీడియో ఎండ్లో చెప్పాను కదా, అది ఇప్పుడు ఎలా యాక్సెస్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. దీనికోసం మీరు మీ యొక్క ల్యాప్టాప్లో కానీ లేకుంటే మీ యొక్క మొబైల్లో కానీ యూట్యూబ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. ఇక్కడ ప్లేలిస్ట్ అండ్ పైన ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇందులో ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సైడ్కి ఉన్నాయి కదా 30+ ఐటీ కోర్సెస్ ఉంటాయి. ఇందులో మనకు పైథాన్, జావా స్క్రిప్ట్, సి యాష్ అండ్ అదేవిధంగా డెవాప్స్, సిఎస్ఎస్, ఎక్సెల్, డేటాబేస్, కంపైల్ డిజైన్. సో ఇట్లయితే ఫ్రీ కోర్సెస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఒక పెయిడ్ కోర్స్ తీసుకోవడం జరిగింది పైథాన్ మీద. ఇందులో ఎలా అంటే బేసిక్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అయితే టీచ్ చేస్తారు. ఓకే, సో దీనికోసం మీరు pythonlab.in అనే వెబ్సైట్కి విజిట్ చేయండి. ఇక్కడ కింద పైథాన్ మీద నో మోర్ మీద క్లిక్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. లైక్ సిలబస్, కాస్ట్, ప్రాజెక్ట్స్, సో ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. మీరైతే ఎన్రోల్ అయ్యే ముందు అయితే ఒకసారి డెమో చూడండి. డెమో నచ్చితే మీరైతే ఎన్రోల్ అయిపోండి. సో నెక్స్ట్ బ్యాచ్ అయితే మనకి ఇది స్టార్ట్ అవుతుంది March 1st. సో ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ సబ్మిట్ కొడితే మా టీం వాళ్ళు మీకు డెమో లింక్ పంపిస్తారు. మీకు డెమో నచ్చితేనే కోర్స్ అయితే ఎన్రోల్ అవ్వండి గైస్. సో ఇది ఈరోజు వీడియో అయితే. సో మీరు కనుక ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కంటెంట్ అయితే చూడండి. ఈ కోర్సెస్ మీకు పక్కా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.